ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Occidental. నేను ఈ రోజు డెంటల్ క్లీనింగ్ ఎన్ని రకాలు, అది ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అనే టాపిక్ పై మాట్లాడబోతున్నాను. బేసికల్లీ మనకి డెంటల్ క్లీనింగ్ అనేది 4 టైప్స్ ఉంటుంది. అవి ఎప్పుడెప్పుడు చేయాలి అనేది ఈ రోజు నేను కొంచెం క్లుప్తంగా చెప్పబోతున్నాను. మనకి ఫస్ట్ బేసిక్గా వచ్చేసి క్లీనింగ్ ఏంటంటే గార ఎప్పుడైతే మనకి టూత్ పై పడుతుందో ఆ గారని క్లీన్ చేస్తారు. అది బేసిక్ అన్నమాట. అది కాకుండా కొందరికి డీప్ క్లీనింగ్ అంటారు. ఎందుకు ఈ డీప్ క్లీనింగ్ అంటే మనకి చిగురికి పన్నుకి మధ్యలో గార పట్టింది అనుకోండి. ఎందుకు అలా పడుతుందంటే మనకి పాకెట్ అనేది ఫామ్ అవుతుంది. పాకెట్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మనకి టీత్కి గమ్కి గ్యాప్ వచ్చేసి ఆ గ్యాప్లో గార అనేది పడుతుంది. దాన్ని పాకెట్ అంటారు. అది క్లీన్ చేసినప్పుడు మాత్రం దాన్ని డీప్ క్లీనింగ్ అంటారు. మనకి ఇక్కడ ఏంటంటే కాస్ట్ కూడా వ్యారీ అవుతుంది. కొందరికి డౌట్ ఉండొచ్చు ఏంటి అంటే వాళ్ళకి అంటే మేము క్లీనింగ్ చేయించుకున్నాం, వాళ్ళు క్లీనింగ్ చేయించుకున్నారు, బట్ మాకు తక్కువ రేట్ చెప్పారు, వాళ్ళకి ఎక్కువ రేటు, అలాంటివి వస్తుంటాయి. కానీ ఇక్కడ ఎందుకు వస్తుందంటే నార్మల్ క్లీనింగ్ వేరు ఉంటుంది, డీప్ క్లీనింగ్ వేరు ఉంటుంది. డీప్ క్లీనింగ్ తర్వాత మనకేముంటుందంటే కొందరికి క్యూరటాజ్ అంటారు. క్యూరటాజ్ అంటే ఇప్పుడు డీప్ క్లీనింగ్లో ఇప్పుడు ఈ పాకెట్ అనేది ఏదైతే చెప్పానో టూత్కి చిగురికి మధ్యలో గ్యాప్లో ఈ చిగురుకున్న పై లేయర్కి కూడా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే మనకి క్యూరటాజ్ అని ఉంటుంది. దాన్ని పెట్టి క్లీన్ చేస్తారు. పై లేయర్ నీట్గా తీసేస్తారు. అలాగే మనకి ఆ తీసేసినప్పుడు మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు ఇలా పెట్టి తీసినప్పుడు మనకి ఈ చిగురు యొక్క లేయర్ క్లీన్ అవుతుంది. అలాగా మనకి టూత్ మనకి కనిపించేది ఏంటంటే బయటికి కనిపించేది 30%, లోపల మాత్రం రూట్ మనకి 70% ఉంటుంది. సో మనకి అలా క్లీన్ చేస్తున్నప్పుడు ఇటు రూట్ క్లీన్ అవుతుంది, రూట్ మీద ఉన్న సిమెంట్ మన లేయర్ ఉంటుంది, ఆ లేయర్ క్లీన్ అవుతుంది. అలాగే మనకి ఈ గమ్కి ఉన్న లేయర్ క్లీన్ అయిపోతుంది. అలా రెండు, ఈ రూట్కి క్లీనింగ్ చేసేదాన్ని ఏమంటే రూట్ ప్లేనింగ్ అంటారు. మనకి ఈ చిగురుకు క్లీనింగ్ చేసి క్యూరటాజ్ అంటారు. ఎట్ ఏ టైం మనకి రెండు అయిపోతుంటుంది. ఇలా మనకి దీనికి ఒక ప్రైస్ ఉంటుంది. ఇది కొంచెం క్లీనింగ్ డీప్ క్లీనింగ్ కన్నా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి దీనికి కొంచెం మనకి కాస్ట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అందుకే చాలామందికి అంటే డౌట్స్ వస్తుంటాయి, అంటే క్లీనింగ్ ఏంటి, డీప్ క్లీనింగ్ ఏంటి అని. మనకి డీప్ క్లీనింగ్ అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకి కొందరికి బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ రావడం కానీ, చిగుర్లంతా ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం మనకి రెడ్డిష్గా కనిపించడం, కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు కనిపించడం లాంటిది ఉంటుంది. ఆ టైంలో మనం ఒకసారి డెంటిస్ట్ని చెక్ చేయించుకొని అసలు ఏ క్లీనింగ్ పడుతుందో అనేది మీకు అప్పుడే అర్థమవుతుంటుంది. అది నార్మల్ క్లీనింగా, డీప్ క్లీనింగా అని. ఇది కాకుండా కొందరికి ఈ గార అనేది చాలా ఎక్కువ అయిపోయి మనకి డీప్ క్లీనింగ్ అది కూడా అయిపోయి మనకి పాకెట్ ఫార్మేషన్ అనేది సింగిల్ టూత్కి కాకుండా చాలా మల్టిపుల్ టూత్కి కనుక ఈ పాకెట్ ఫార్మేషన్ అనేది జరిగితే దానికి మాత్రం ఫ్లాప్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో మనకి క్లీనింగ్లో వెరైటీస్ ఉంటాయి. ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క వెరైటీ టైప్ ఆఫ్ క్లీనింగ్ పడుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించి మీకు ఎలాంటి క్లీనింగ్ పడుతుందో మీరు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.